కానీ ఇదంతా విష్ణుమాయ వలన జరుగుతుందని గ్రహించలేక సంసారంలో మునిగి ఉంటుంది. మరింత దుఃఖం కలిగిందేనైనా ఇది విష్ణుమాయ అని గ్రహిస్తారేమోనని విష్ణుమూర్తి తన మాయతో మరింత పరీక్షిస్తారు. ఏమిటా పరీక్ష అంటే, ఇంత దుఃఖంలో ఉన్న నారద స్త్రీకి ఆకలి బాధ కలిగిస్తారు. అన్ని బాధలకు అతీతమైన బాధ ఆకలి బాధ. ఈ ఆకలి బాధను తట్టుకోలేక ఏదైనా ఫలాన్ని తిని ఈ బాధను చల్లార్చుకోవాలని, వీటి గురించి తరువాత దుఃఖిద్దామని సంకల్పించి పండు కోసం అన్వేషిస్తుంది. చిత్రంగా ఆకుల్లేని చెట్లు యందు ఒక చెట్టుకి ఒక పండు మాత్రమే కనిపిస్తుంది. భగవంతుని తలవకుండా ఆ పండును అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పండు అందదు. ఆ పండు అందకపోవడంతో పుత్రుల శవాన్ని మెట్లుగా అమర్చి ప్రయత్నిస్తుంది. అయినా అందకపోవడంతో తాపత్రయంతో భర్త శవాన్ని కూడా ఒక మెట్టుగా వేసుకొని ప్రయత్నం చేద్దామని అనే స్థితికి వచ్చేస్తుంది. కానీ భగవంతుడు స్మరణ చేయడం మాత్రం లేదు, మాయలో పడి. అప్పుడు దయతలిచిన విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో వస్తారు. నారద శ్రీ